ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే జూలై నెలలో ఒక్క తేదీకి ఏ టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఈ రోజు రిలీజ్ చేయరు, ఏ తేదీ ఎందుకు రిలీజ్ చేయరు అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి అండ్ అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే దర్శనం టోకెన్స్ కావచ్చు, తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కావచ్చు, ప్రస్తుతం ఇంకా కూడా ఎన్ని టోకెన్స్ అండ్ ఎన్ని రూమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి, అలాగే జూలై నెలలో తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఏవి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్, నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 21వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. సో ఎవరైతే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ మీ డీటెయిల్స్ అన్ని కూడా, అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా 2 వేరు బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఇలా 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వడం వల్ల ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ మంత్ లో జూన్ నెలకి సంబంధించి ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఒక 10 నిమిషాలు లేటుగా, అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేయాల్సి ఉండగా ఉదయం 10:09 భక్తులందరికీ కూడా వర్చువల్ క్యూ టైం అనేది రావడం జరిగింది. సో ఒక 10 నిమిషాలు లేటుగా లాస్ట్ మంత్ లో ఈ టికెట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. భక్తులందరూ వీటిని గమనించుకొని లాస్ట్ మంత్ టికెట్స్ బుకింగ్ లో వచ్చిన ఎర్రర్స్ అన్నింటినీ కూడా ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియోని కూడా చూడగలరు. అయితే జూలై నెలలో ఒక్క తేదీకి టికెట్స్ ని రిలీజ్ చేయరు అని చెప్పాను కదండి. అది ఏ తేదీ అంటే జూలై 17వ తేదీ. ఎందుకు ఆ తేదీకి రిలీజ్ చేయరు అంటే, శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన ఆనివార ఆస్థానం అంటే పుష్ప పల్లకి సేవను నిర్వహిస్తారు. కాబట్టి జూలై 17వ తేదీకి సంబంధించి ఏ ఆర్జిత సేవలను కూడా ఈ రోజు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. లాస్ట్ ఇయర్ అంటే 2025 జూలై 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానాన్ని నిర్వహించారు. కాబట్టి జూలై 16వ తేదీకి లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఏ ఆర్జిత సేవలను కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు. సో అదే విధంగా ఈసారి కూడా జూలై 17వ తేదీ ఆనివార ఆస్థానం సందర్భంగా ఆ తేదీకి సంబంధించి ఏ ఆర్జిత సేవలను కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ ఆర్జిత సేవ కేటగిరీలో వేరే ఏ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అన్న మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవని బుక్ చేసుకున్న భక్తులకి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి. ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకు వచ్చి కేవలం మీరు స్వామివారి దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి.
భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీరు సేవలో పాల్గొనే అవకాశం లేదు. వాటి ద్వారా కేవలం దర్శనం మాత్రమే చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ ని గమనించుకొని ఈ టికెట్స్ ని ఈ రోజు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాల్లో చాలా ముఖ్యమైనవి. జూలై 14వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జూలై 17వ తేదీన ఆనివార ఆస్థానం అంటే పుష్ప పల్లకి సేవను నిర్వహిస్తారు. జూలై 29వ తేదీన పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి పౌర్ణమి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. సో ఎవరైతే జూలై 17వ తేదీన నిర్వహించే పుష్ప పల్లకి సేవను కావచ్చు, ఇంకా జూలై 29వ తేదీన తిరుమాడ వీధులలో నిర్వహించే స్వామివారి గరుడ వాహన సేవను కావచ్చు దర్శించుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ, దీనికి తగ్గట్టుగా జూలై నెలకి సంబంధించిన టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి సంబంధించిన జూలై నెల ఆన్లైన్ లెక్కిడిప్ రిజల్ట్ ని నిన్న అనగా ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేశారండి. ఎవరైతే లెక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందండి. కాబట్టి డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు మిస్ కాకుండా దీనిని గమనించుకొని రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అమౌంట్ ఎలా పే చేయాలి, టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టీ టోకన్స్, భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఉదయం అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఉదయం 6:53 కల్లా మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్ కోటా కంప్లీట్ గా అయిపోయి 3 ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. కానీ 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ లో గాను నేను ఈ వీడియో చేస్తున్న సమయానికంటే సుమారుగా ఈ రోజు 8:30 సమయంలో ఇంకా కూడా 800 పైనే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. సో భక్తుల రద్దీ అనేది ప్రస్తుతం సాధారణంగా ఉంది కాబట్టి ఇంకా కూడా ఈ టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతి రోజు కూడా భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర 1200 రూమ్స్ అందుబాటులో ఉండగా ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఉదయం 8:30 సమయానికి ఇంకా కూడా 546 రూమ్స్ అయితే ఆఫ్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే ఆన్లైన్ లో తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులందరూ మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున 80,084 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,929 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,69,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 12 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.